హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే రౌండ్ షేప్ డోర్ మ్యాట్ కుట్టడం చూద్దామండి. ఓకేనా? చూడండి. ఇలా అయితే క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా సెంటర్‌కి మడత పెట్టండి. తర్వాత ఇంకో మడత పెట్టండి. మడత పెట్టాలి. ఓకేనా? మడత పెట్టిన తర్వాత చూడండి. ఇలా ఓపెన్ ఇలా మడతలు ఉన్నాయి కదా! అక్కడి నుంచి చూడండి. ఓపెన్స్ వైపు మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి. ఇలా నేనైతే 8 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను చుట్టూరును. ఓకేనా? 8 ఇంచెస్. ఓపెన్స్ వైపే మార్కింగ్ ఉండాలి. క్లోజ్‌గా ఉన్న వైపు నుంచి కొలుసుకోవాలి చూడండి. ఒక మూల నుంచి నేను ఎలా అయితే తీసానో అలా తీసుకోవాలి. ఇలా చుట్టూ రౌండ్‌గా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఓకేనా? ఇలా గీసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఓకే. ఇలా కటింగ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే రౌండ్ షేప్ రెడీ అవుతుంది. ఓకేనా? రౌండ్ షేప్‌కి చూడండి. ఇలా నేనైతే పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని పీస్‌లు క్రాస్ పీస్‌లండి. తీసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి. ఇలా చుట్టూ పైపింగ్ మనం రౌండ్‌గా తీసుకున్నాం కదా! ఆ క్లాత్‌కైతే చుట్టూ పైపింగ్ ఏసుకోవాలి. చూడండి ఇక్కడ చిన్న ఓపెన్ వదిలేస్తున్నాను కదా! అక్కడ చూడండి పీస్‌లు 2 జాయింట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా కొంచెం కట్ చేసుకొని లాస్ట్‌కొచ్చాక అక్కడ కొంచెం జాయింట్ చేసుకుంటే మనకి అంటే మొత్తం అంతా ఒకటే పీస్‌లా ఉంటుంది. ఓకేనా? ఇలా మనం ముందు సగం ఆపాం, కొంచెం ఆపాం కదా! అక్కడ ఆ పీస్ ఏదైతే ఉందో జాయింట్ చేసుకోవాలి అక్కడ. జాయింట్ చేసుకున్న తర్వాత తిప్పుకొని మనం ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలండి. మనకు ఆ కుట్టు ఎంతవరకు వేసామో అంతవరకు ఇలా తిప్పుకొని మడత వేసుకోవాలి. ఇది చుట్టూ పైపింగ్‌లాగా జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా పైపింగ్‌లా జాయింట్ చేసుకుంటే రౌండ్‌గా రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఈ కలర్ పీసెస్ చూడండి 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా చాలా పీసెస్ క్రాస్ పీస్‌లే తీసుకున్నానండి. ఓకేనా? ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి మొత్తము. ఓకే. జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి సెంటర్‌కి మడత పెట్టుకొని కుట్టుకోవాలండి. ఓకే. మొత్తం పీసులు ఎన్ని పీసులైతే జాయింట్ చేసుకున్నా అన్నీ మొత్తం ఇలా కుట్టుకోవాలి. ఓకేనా? ఇలా మొత్తం రెడీ చేసుకోవాలండి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్స్ అన్నీ కూడా ఇలానే రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత చూడండి ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి కుచ్చులు. ఓకే. ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి. మొత్తం అన్ని పీసులు మనం ఏవైతే పీసులు తీసుకున్నామో ఇలా సెంటర్ మడత పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం కుచ్చులు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు. కుచ్చులు పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకేనా? ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! రౌండ్ షేప్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా! దాని మీద పైపింగ్ కనిపించేటట్టు అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా కుట్టు వేసుకోవాలండి దాని మీద పెట్టి. ఓకేనా? ఇలా కుట్టు వేసుకోవాలి. చూడండి. ఇలా చూడండి లాస్ట్‌కి వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్‌కి ఎక్స్ట్రా ఉంచుకొని మళ్ళీ సేమ్ అలానే జాయింట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు బయటికి తీసుకోవాలండి. ఓకే. ఇలా కొంచెం కొంచెం దూరం ఉందనగా ఇలా తీసుకొని ఇలా రివర్స్‌లో తిప్పుకొని జాయింట్ చేసుకోవాలండి. కిందకి వెళ్ళేటట్టు కుట్టు. ఓకేనా? ఇలా తిప్పుకొని జాయింట్ చేసుకుంటే మనకి పైకి కుట్టు లేకుండా ఉంటుంది. లోపలికి ఉంటుంది కుట్టు. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొంచెం పీస్ అయితే ఏదైతే జాయింట్ చేయలేదో అది జాయింట్ చేసుకుంటే మనకి ఇది సింగిల్ పీస్‌లా ఉంటుందండి. మొత్తం అంతా ఒకటే పీస్‌లాగా. ఓకేనా? అందుకోసమని అలా జాయింట్ చేసుకోవాలి. మడత పెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని మొత్తం అన్ని చూడండి సెకండ్ పీస్ ఎలా జాయింట్ చేయాలో చూడండి. మనం ఏదైతే కుట్టు వేసామో దాని మీదకి రావాలండి. దాని మీద కుట్టు కనిపించకుండా ఇలా మీదకి వచ్చేటట్టు చూసుకొని మొత్తం జాయింట్ చేసుకోవడమేనండి. అన్ని పీసులు ఇలానే జాయింట్ చేసుకోవాలి. ఓకేనా? జాయింట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో చూడండి చిన్న పీస్ తీసుకొని ఇలా అటు చివర ఇటు చివర కూడా ఇలా మడత వేసుకొని కుట్టుకోవాలి. ఓకేనా? రెండు వైపులు కూడా చూడండి ఇలా అయితే మడత వేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకుంటే మనకి లాస్ట్‌లో ఇంకా పీసులు కనిపించకుండా ఉండడం కోసమండి. ఓకేనా? ఇలా మడత వేసుకొని కుట్టుకున్న తర్వాత ఇలా సెంటర్‌లో మనం ఈ పీస్‌ని అయితే ఈ చిన్న పీస్‌ని ఏదైతే ఉందో దాన్ని సెంటర్‌లోని ఇలా చూడండి సెంటర్‌లో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం పీస్‌నంతటిని కూడా అందులోని మరి పెద్దగా పీస్ అయితే పెద్ద పీస్ తీసుకోకూడదని చిన్న తీసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తము కుట్టుకోవాలండి. ఓకేనా? చూడండి నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో ఆ పీస్‌నంతటిని కూడా అందులోనే
మనకి లోపల కింద రౌండ్ షేప్ క్లాత్ ఏదైతే ఉందో అది కనిపించకుండా మొత్తం అడ్జస్ట్ చేసేయాలండి. వేసుకుంటే చూడండి ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటే ఫ్లవర్లా మధ్యలో ఎలా వచ్చిందో చూడండి. ఈ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్